14-17 తారీఖులలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 12,759 గ్రామ పంచాయతీలు కొద్దిగా కేసులున్న 10-15 గ్రామ పంచాయతీలు కాక 12,720 గ్రామ పంచాయతీల దాకా ఎన్నికలు నిర్వహించడం జరిగింది పార్టీ రహితంగా. అందులో ఫస్ట్ విడత, సెకండ్ విడత, మూడో విడత గెలిచిన సర్పంచులకు కాజుపేట కేంద్రాన్ని ఫాతిమా నగర్ బాల వికాస పీడీటీసీ పీపుల్స్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్లో గత 15-20 సంవత్సరాల నుంచి నూతనంగా గెలిచిన పంచాయతీ సర్పంచులకు, ఎంపీటీసీలకు, జడ్పీటీసీలకు, ఎంపీపీలకు సమర్థ నాయకత్వం గ్రామాలను ఎట్లా అభివృద్ధి చేయాలి, ఆ గ్రామాల్లో ఉండే వనరులను ఎట్లా అభివృద్ధికి ఉపయోగించుకోవాలి. ఒకనాడు రాష్ట్రంలోనే చాలా అభివృద్ధి అయినటువంటి వరంగల్ జిల్లా గిస్కొండ మండలంలో ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి గ్రామం అభివృద్ధి అయినటువంటి విషయాలను కూడా గంగాదేవిపల్లి, అక్కడికి చాలామంది విదేశస్తులు పోయి చూడడం జరిగింది. అట్లాగా అన్ని గ్రామాలను అభివృద్ధి చేయాలనే ఆలోచనతో బాల వికాస ట్రైనింగ్ సెంటర్లో ట్రైనింగ్ నడుపుతూ ఈ నెల 27-28 ఇవాళ 25 రేపు 26 ఆవులేరు నుండి మళ్ళా వాళ్ళే భోజనం పెడతారు, వాళ్ళే అక్కడ లాడ్జింగ్ ఇస్తారు, వాళ్ళే సమర్థ నాయకత్వం మీద కొన్ని బుక్స్ ఇస్తారు, పంచాయతీ యాక్ట్ బుక్ ఇస్తారు. అక్కడ 2 రోజులు ట్రైనింగ్ ఉంటుంది. ఆ ట్రైనింగ్ మినిమం ఫీజు 3,000 దాకా పెట్టారు. దాంట్లో కూడా మళ్ళీ అక్కడ అన్కేబుల్గా కూడా నిర్ణయాలు తీసుకుంటారు. మీరు కనుక దాంట్లో శిక్షణ తీసుకుంటే మీ గ్రామంలో ఉండేటువంటి విద్యా వ్యవస్థ కానీ, రోడ్డు వ్యవస్థ కానీ, నిరుద్యోగ వ్యవస్థ కానీ, ఆ గ్రామాన్ని ఎట్లా అభివృద్ధి చేయాలి, నీటి వ్యవస్థ కానీ, తాగునీటి సమస్య కానీ, బాల వికాస వాళ్ళు ప్యూరిఫైడ్ వాటర్ మనం తాగడానికి శుద్ధిత మంచినీటి పథకాలు ఉంటాయి. తర్వాత మహిళా అభివృద్ధి పథకం ఉంటుంది. తర్వాత మన చెర్ల మట్టిని మన పొలాలనే పోసుకోండి. ఎట్లా తల్లి లేకపోతే తండ్రి చనిపోతే వాళ్ళ పిల్లలను ఎట్లా మనం ఊరే దత్తత తీసుకొని మనం చదివించడం, ఎట్లా అనుకోకుండా భర్త చనిపోతే జీవితం నాది బాగా వ్యక్తమైపోయింది అనుకునేటువంటి ఆడ వితాంతు మహిళలకు మళ్ళొకసారి జీవితం అంటే భయం లేదు, జీవితం అంటే బతకచ్చు అనేటువంటి, మళ్ళీ పని చేసుకొని ఎట్లా బతకచ్చు అనేటువంటి విషయాల మీద, విద్యా వ్యవస్థ మీద, అనాథ పిల్లలను చదివించే విషయాల మీద ఇట్లా 22 రకాల ప్రభుత్వం అందించేటువంటి సహకారం ఎట్లా ఉంటుందో అట్లా ఈ స్వచ్ఛంద సేవ సహాయక సంస్థ బాల వికాస వాళ్ళు అందిస్తారు. అందులో మీరు 27-28 తారీఖుల రోజు నాడు మీ పేర్లు ఫోన్లల్లో, ఇప్పుడు మేము వాళ్ళ ఒక బ్రోచర్ ఉంటుంది, దాన్ని కూడా పంపిస్తున్నాం. మీరు ఫోన్లు చేసి కూడా మీ పేర్లు నమోదు చేసుకొని 2 రోజులు శిక్షణ తీసుకొచ్చుకొని ఉపన్యాసం మనకు అన్నీ తెలుసు కానీ కూర్చుంటే అన్ని విషయాలు చెప్పగలుగుతాం, మాట్లాడగలుగుతాం. కానీ 10 మందిగా నిలబడి మాట్లాడాలంటే ఎట్లా ఉపన్యాసం మాట్లాడాలి, గ్రామ సమస్యలు ఎట్లా చెప్పాలి, కలెక్టర్ గారితో ఎట్లా మాట్లాడాలి, మంత్రి గారితో ఎట్లా మాట్లాడాలి, కమిషనర్ గారితో ఎట్లా మాట్లాడాలి, ప్రజలతో ఎట్లా మాట్లాడాలి, ఉన్న విషయాలను ప్రాధాన్యతగా ఏది ముందు ఏది వెనక చేస్తే గ్రామాల అభివృద్ధి అయితే మీకు కూడా రాజకీయంగా భవిష్యత్తులో ఒక మంచి పేరు రావాలన్నా, మీ నాయకత్వం బాగా బలంగా నిలబడాలన్నా ఇవన్నీ ట్రైనింగ్ అవసరం. కాబట్టి ట్రైనింగ్ బాల వికాస సహాయక సేవా స్వచ్ఛంద సంస్థ కాజుపేట కేంద్రంగా ఇస్తూ ఉంది. ఫాతిమా నగర్ పీడీటీసీలో మీరంతా ఈ అవకాశాన్ని వాడుకొని ట్రైనింగ్ తీసుకోవాలని నేను కోరుతూ సెలవు తీసుకుంటున్నా. నా పేరు లింగమూర్తి. నేను సర్పంచ్ ఉన్నప్పుడు కూడా అందులో ట్రైనింగ్ తీసుకున్నా. 3 వాటర్ ప్లాంట్లు ఉత్సవాలు పెట్టినాం. మొత్తం 4-5 రాష్ట్రాలలో 1,800 నుంచి 2,000 వాటర్ ప్లాంట్లకు నేను గౌరవాధ్యక్షుడు ఉన్నా 12 నెలల నుంచి. కాబట్టి మీరు కూడా మీ గ్రామాలకు, మీ మండలాలకు, మీ ఏరియాలో అభివృద్ధి ఎట్లా కావాలనే విషయంలో మంచి ట్రైనింగ్ తీసుకొని మిమ్మల్ని ఎంతో నమ్ముకొని గెలిపించినటువంటి ప్రజల మనసులో గెలుచుకోవాలని, అక్కడ మీకు ఒక మంచి సమర్థవంతమైన నాయకత్వం ఎట్లా చేయాలనే ట్రైనింగ్ ఇస్తారు. కాబట్టి నేను సుశిక్తులైనటువంటి ట్రైనింగ్ అయ్యి అక్కడ గ్రామాలకు వచ్చి అభివృద్ధి చేయాలని సర్పంచులకు, ఉప సర్పంచులకు, వార్డు మెంబర్లకు
అందరికి శిక్షణ ఇస్తారు. ఈ అవకాశాన్ని మీరు వాడుకోవాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.